హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరిని. ఈ అమ్మాయి నా బ్రైడల్ అండి. డిసెంబర్ 5th ఆల్రెడీ 1 month ముందే నేను ఈ అమ్మాయికి సిట్టింగ్ అనేది పెట్టుకున్నా. దీనికి వచ్చి లైట్ పిగ్మెంట్ అండి, స్కిన్ అంతా పిగ్మెంట్. తర్వాత ప్యాచెస్, స్కిన్ వచ్చి కొంచెం హార్డ్ స్కిన్ అంతా బాగా పిగ్మెంట్ అనేది ఉంది. సో ఈవెన్ స్కిన్ కోసం నేను ట్రీట్మెంట్ అనేది పెట్టుకున్నాను. అది ఎలా అంటే హైడ్రా ఫేషియల్, తర్వాత నైట్ క్రీమ్ కూడా నేను 2 సిట్టింగ్స్ పెట్టుకున్నాను. డిఫరెన్స్ అయితే తన స్కిన్ అప్ టు బాటము ఈవెన్గా రావడానికి పెట్టుకున్నాం, ట్రై చేసాం, మ్యాక్సిమం వచ్చింది. ఇప్పుడు థర్డ్ సిట్టింగ్ అనేది చేస్తున్నాము. స్కిన్ టోన్ ఎంతవరకు చేంజ్ అయ్యింది అనేది తన మాటలో విందాము. థర్డ్ సిట్టింగ్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం ఎంత కవర్ అవుతుంది చూడండి. డిఫరెన్స్ తన స్కిన్ టోను టు బాటమ్ స్కిన్ టోన్ డిఫరెన్స్ ఇంకా డార్క్ ఉన్నిందండి. మ్యాక్సిమం కలర్ అనేది ఈ 2 సిట్టింగ్స్లో వచ్చింది. ఈ థర్డ్ సిట్టింగ్కి ఎంతవరకు వస్తుంది అనేది చూద్దాం. సో ఫేషియల్ ట్యాను ఇవి ముఖ్యంగా బ్రైడ్కి అన్వాంట్ అంటే ఫేషియల్ హెయిర్ అండి. ఫేస్ మీద హెయిర్ ఉంటే మేకప్ అనేది కూర్చోదు, కంపల్సరీ ఇదైతే చేసుకోవాలా. మామూలుగా బ్రైడల్ ఆర్టిస్ట్ అయితే, నేను కూడా బ్రైడల్ ఆర్టిస్టే, ఓన్లీ బ్రైడల్ ఆర్టిస్ట్ అయితే ఫేషియల్ రేజర్ పెట్టుకుంటారు. సో నేను కాస్మెటాలజీ కాబట్టి ఈ డర్మా బ్లేడ్ అనేది చేసుకుంటాను. డర్మా బ్లేడ్ వల్ల యూజ్ ఏంటంటే హెయిర్ రిమైండ్, డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అవుతుంది, రీగ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. దానివల్ల నేను నా బ్రైడ్స్కి అందరికీ స్పెషల్ ఆఫర్ డర్మా బ్లేడ్ అనమాట. ఫేషియల్ రేజర్ అనేది పెట్టుకోను. సో అందరూ చేయలేరు, ఇది కాస్మెటాలజీ చేసిన వాళ్ళకి మాత్రమే చేయగలుగుతారు. సో నా బ్రైడ్కి నేను డర్మా బ్లేడ్ చేసుకుంటున్నాను. చూడండి, స్కిన్, డెడ్ స్కిన్, అలాగే ఫేషియల్ హెయిర్ మొత్తం రిమూవ్ అవుతుంది. హాయ్ మమత. హాయ్. సో ఇప్పుడు నీకు 2 or 3 సిట్టింగ్స్ అయిందా? 3 సిట్టింగ్స్. సో 3 సిట్టింగ్స్. ఫస్ట్ నువ్వు వచ్చినప్పటికీ ఇప్పటికీ నీ స్కిన్ టోన్ ఎలా ఉంది? చాలా చేంజ్ అయింది, గ్లో వస్తుంది, బాగుంది, అని ఈవెన్ స్కిన్ వచ్చింది, అప్ టు బాటమ్ ఈవెన్గా కనిపిస్తుంది. సో యాక్చువల్లీ నీ ప్రాబ్లం వచ్చి పిగ్మెంట్. సో నార్మల్ ప్యాచెస్ అయితే కాదు. ఆ పిగ్మెంట్ మ్యాక్సిమం రిమూవ్ చేయడానికి చాలా కష్టం. కానీ మనము హైడ్రా చేసుకొని నైట్ క్రీమ్ పెట్టుకొని సిట్టింగ్ మనం క్లియర్ చేసుకుంటూ ఈవెన్ స్కిన్ అనేది చేసుకున్నాం. సో ఇప్పుడు నీ స్కిన్ చూసి నీకు హ్యాపీగా ఉందా? బాగుందా? సో హ్యాపీ. సో ట్రీట్మెంట్ ఫుల్ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సిరిని. తినొచ్చి నా బ్రైడ్ అండి. మీద వచ్చి డిసెంబర్ 5th. సో తన స్కిన్ టోను ఎలా ఉంది ఒక్కసారి చూడండి. ప్యాచెస్గా ఈవెన్ స్కిన్ లేకుండా కొంచెం డార్క్ స్కిన్ ఉంది. సో దానికోసం నేను పెళ్ళికి ఈవెన్ స్కిన్ చేద్దామని ఇప్పుడు హైడ్రా చేసుకొని అమ్మాయికి నైట్ క్రీమ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో తనకి ఈ ఫేషియల్ అయినాక ఎలా రిజల్ట్స్ వస్తుంది, 10 days తర్వాత ఎలా రిజల్ట్స్ వస్తుంది అనేది మనం చూద్దాం. ఈ అమ్మాయి ఇంకో బ్రైడ్ అండి. ఈ అమ్మాయికి కూడా చూడండి ధర్మా బ్లేడ్ అనేది చేస్తున్నాం. ఈ అమ్మాయి కూడా డెడ్ స్కిన్, తర్వాత అన్వాంట్ హెయిర్, ఫేషియల్ హెయిర్ అనేది రిమూవ్ చేసుకుంటున్నాం. మేకప్కి ఇవన్నీ రిమూవ్ అవ్వాలి. ఫైన్ అంటే వాళ్ళు 30 చెక్ చేస్తారు 2 days ముందే. హాయ్ శిరీష. హాయ్ అక్క. ఇప్పుడు నీకు ట్రీట్మెంట్ వచ్చి 15 days ముందు పెట్టాను కదా. సో మనకు వచ్చి నీ బ్రైడ్ టైంకి ఇప్పటికి 15 days గ్యాప్ ఉంది. సో అందుకని నేను బుక్ చేసుకున్న రోజు హైడ్రా చేశాను, తర్వాత ఇప్పుడు వైట్నింగ్ ఫేషియల్ చేశాను. స్కిన్ ట్రీట్మెంట్ కోసం నైట్ క్రీమ్ కూడా పెట్టాను. సో నీ స్కిన్ ఏమన్నా ఈవెన్ అయ్యిందా? చాలా ఇంప్రూవ్ అయింది. ట్యాన్ వచ్చిన కొత్తలో చాలా ఎక్కువ ఉన్నింది. సో ఇప్పుడైతే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. నైట్ క్రీమ్ కూడా నాకు హెల్ప్ అయింది.
ఓకే, డెడ్ స్కిన్ రిమూవ్ అయిందా? చాలా వరకు రిమూవ్. ఓకే, సో ఆ ప్యాచెస్ అనేది కొంచెం క్లియర్ అయ్యింది. అవును. సో ఈవెన్ స్కిన్ కనిపిస్తుంది. ఎక్కువ డెడ్ స్కిన్ అంటే ప్యాచ్గా ఉంది, స్కిన్ ఈవెన్గా లేదు. సో మ్యాక్సిమం మనకు నీ పీరియడ్ అంటే నీ టైం ఎంతవరకు బ్రైట్ టైం ఉందో మ్యాక్సిమం ఆ 15 డేస్లోనే మనము స్కిన్ అనేది ఎంతవరకు క్లియర్ చేసుకోగలుగుతామో అంతవరకు చేసుకున్నాం. సో ఇప్పుడు మేకప్కి బాగుంటుంది. స్కిన్ ఇప్పుడు డిఫరెన్స్ కూడా బాగా తెలుస్తుంది. సో ఈవెన్ స్కిన్ కూడా అయ్యింది. చాలా హ్యాపీ. నువ్వు హ్యాపీయా? చాలా హ్యాపీ. ఓకే, నీ స్కిన్ టోన్ చేంజ్ అయిందని ఎవరన్నా అడిగారా? ఇంటి దగ్గర కూడా అడుగుతున్నారు, గ్లోయింగ్ కూడా చాలా వచ్చిందని చెప్పారు. సో ఖచ్చితంగా నేను అందరికీ రిఫర్ చేస్తాను. థ్యాంక్ యూ రిజల్ట్ ఉంది కాబట్టి. సో మచ్.